గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఓకే, గుడ్ ఈవినింగ్ వెంకటరమణ, సుస్మిత. గుడ్ ఈవినింగ్. ఈరోజు మనము భారత రాజకీయ ప్రక్రియలో భాగంగా భారత రాజకీయాల్లో ఈ యొక్క కులం పాత్ర గురించి చెప్పుకోవాలి. కులము పాత్ర అంటే కాస్ట్ ఈ యొక్క పొలిటికల్ సిస్టంలో రాజకీయాల్లో ఎట్లా ఉంది అనేది మనము దాని పాత్ర ఏంది భారత రాజకీయాల్లో అనేది మనము ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరము ఉంది. మన భారతదేశంలో మన దేశము అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము. ప్రపంచంలో ప్రస్తుతము అన్ని ప్రజాస్వామ్య దేశాలని మనకు తెలుసు. మన భారతదేశంలో ప్రజాస్వామ్యం దేశంలో మనకు దాదాపు 100 సంవత్సరాల పాలనలో ఈ యొక్క బ్రిటిష్ యొక్క ఆధిపత్యంలో ఈ యొక్క బ్రిటిష్ యొక్క చేతుల్లో మనం 100 సంవత్సరాలు చాలా అనేక ఈ యొక్క సమస్యలు ఎదుర్కొన్నాం. ఆంగ్లేయులతో మనకు స్వాతంత్రం రావడానికి దాదాపు 75 సంవత్సరాలు పట్టింది. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు పాకిస్తాన్తో ఈ యొక్క ముస్లిం లీగు జిన్నా ఏం చేశాడంటే మాకు పాకిస్తాన్ కావాలని చెప్పి మన భారతదేశం నుండి వాళ్ళు సపరేట్గా మాకు ఒక రాజ్యం కావాలని చెప్పి మా యొక్క ముస్లింలకు ప్రత్యేకంగా మాకు కావాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. ఈ విషయము మహాత్మా గాంధీ ముందే తెలుసు. ఈ జిన్నా ఈ విధంగా అడుగుతున్నాడు, ఈ విధంగా ఆలోచన ఉందని చెప్పి మహాత్మా గాంధీ ముందే తెలుసు. మనకు స్వాతంత్రం 1940 ఆగస్టు 15 వస్తే ఆ తర్వాత మనకు వచ్చిన తర్వాత మనకు ఈ యొక్క దేశ విభజన జరిగింది. దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ తర్వాత మన భారతీయులు అక్కడ నుండి కాంతి శిక్కులుగా మన భారతదేశంలో చాలా మంది వచ్చారు. ఈ విధంగా మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఉంటే ఈ యొక్క కులము క్యాస్ట్ అనేది స్టార్ట్ అయింది. అనేక సమస్యలు స్వాతంత్రం తర్వాత భారతదేశం ఎదుర్కొంది. అందులో ఒకటి కుల వ్యవస్థ అని చెప్పవచ్చు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక సాంఘిక సంస్కరణలు భారతదేశంలో ఉన్నాయి. ఈ యొక్క సాంఘిక దురాచారాలు కూడా మన భారతదేశంలో ఉన్నాయని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు. ఇలా మన భారతదేశంలో ఉన్న ఈ కుల వ్యవస్థ అనేది ఒక సామాజిక వ్యవస్థ, ఒక సాంఘిక వ్యవస్థ. ఈ కులము అనేది మనకు అతి పురాతనమైన పదము. కాబట్టి ఇక్కడ 6వ శతాబ్దం నుంచే ఈ యొక్క కుల వ్యవస్థ ఉందని చెప్పి మనకు చాలా మంది ఈ యొక్క రచయితలు చెప్పడం జరిగింది. కాబట్టి వర్ణ వ్యవస్థ అనేది ఉన్నది. అప్పుడు మను సంస్కృతిలో వర్ణ వ్యవస్థ ఉన్నది, శూద్ర వ్యవస్థ ఉన్నది. ఈ యొక్క పురాతన కాలంలోనే ఈ యొక్క వర్ణ వ్యవస్థ అనేది రావడం జరిగింది భారతదేశానికి. అటువంటిది భారతీయ సమాజంలో ఈ యొక్క కులం అనేది మనకు బీజాలు వేసింది. స్వాతంత్రం తర్వాత మనకు 1957లో మనకు ఈ కుల వ్యవస్థ అనేది మొట్టమొదటగా రావడం జరిగింది. రాజ్యాంగ శాసనము ఏర్పరిచారు ఈ యొక్క కుల వ్యవస్థ మీద. అయినా కానీ ఈ యొక్క కుల వ్యవస్థ అనేది చాలా దారుణంగా భారత రాజకీయాల్లో బీజాలు వేసింది 1957 నుంచి అని చెప్పవచ్చు. ఈరోజు భారత రాజకీయాలు ఒక కలుషితం కావడానికి ఈ కుల రాజకీయాలు చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ కులం అనేది మనకు ప్రజాస్వామ్య దేశంలో అనేక కులాలు ఉన్నాయి. హిందువులు, ముస్లింలు, బౌద్ధులు, మైనార్టీ వర్గాల వారు, అల్పసంఖ్యాక వర్గాల వారు అనేక మంది ఉన్నారు. మనం స్వాతంత్రం రాకపోవడమే ఆ యొక్క బ్రిటిష్ వారు కొన్ని వర్గాల వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అట్టడుగు వర్గాల వారి జీవన విధానం చాలా దారుణంగా ఉన్నది. అటువంటి సమయంలో మనకు ఈ కుల వ్యవస్థ రావడం జరిగింది. ఈ కులం అనే పదము మనకు క్యాస్ట్ అనే స్పానిష్ పదం నుంచి రావడం జరిగింది. అంటే బ్రీడ్ అండ్ రేస్. కాబట్టి ఒకే బ్రీడ్కి చెందినవారు అని అర్థం, ఒకే బ్రీడ్కు చెందినవారు అని అర్థం. కాబట్టి కూలీ అనే ఒక రాజనీతి తత్వవేత్త ఏం చెప్పంటే, వెన్ ఏ క్లాస్ ఈజ్ సమ్ వాట్ హెరిడిటరీ విల్ వి కాల్ క్యాస్ట్ అని ఆయన కూలీ అనే రచయిత చెప్పడం జరిగింది. కాబట్టి రాజకీయాల్లో ఈ కులం అనేది మనకు ముఖ్యంగా ఏ విధంగా ఉందంటే, భారత ప్రజాస్వామ్య దేశంలో అభ్యర్థులకు ఎంత వ్యక్తిత్వం ఉన్నప్పటికీ అభ్యర్థులు తర్వాత ఎంత ప్రజాస్వామ్య ఈ యొక్క
ప్రజాసేవ చేయాలనే ఉన్నప్పటికీ ఈ యొక్క కులము ఈ యొక్క భావాలతో వాళ్ళ యొక్క అభ్యర్థిని రాజకీయ పార్టీలు అభ్యర్థిని నిలుపుతున్నాయి. కేవలం కుల భావాల వలన కులంతోనే అభ్యర్థులను ఈరోజు నిలబెట్టడం జరుగుతుందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ ప్రజలు కూడా ఓటు వేయడంలో అభ్యర్థి మంచివాడైనా, నిస్వార్థపరుడైనా, నైపుణ్యవంతుడైనా, విద్యావంతుడైనా ఓటు వేయడం లేదు. కేవలం కులం చూసి ఓటు వేస్తున్నారు. భారతీయ సమాజంలో ఓటింగ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉందని చెప్పవచ్చు. అటువంటి భారతదేశంలో ఓటర్లు అటువంటి కులం చూసి ఓటేస్తున్నారు. ఎందుకంటే అభ్యర్థుల యొక్క వ్యక్తిత్వము చూడడం లేదు. అతను ప్రజాసేవ చేస్తాడు, మంచి వ్యక్తి అనే ఆలోచన లేదు. కేవలము ఒక కుల వెంబడి పెట్టి ఓటు వేస్తానని చెప్పి నిస్వార్థ పరునికి ఓటు వేయడం లేదు అని చెప్పవచ్చు. అదేవిధంగా మనకు ఏ కుల బలాలు ఉన్నాయి భారతదేశంలో? అత్యధిక సంఖ్యాబల కులము యొక్క అభ్యర్థిని రాజకీయ పార్టీలు ఈ యొక్క ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయడానికి వాళ్ళు ఎక్కువ సంఖ్యాబలం ఉన్న అభ్యర్థిని వాళ్ళు పోటీకి నిలబడుతున్నారు. తక్కువ సామాజిక వర్గం యొక్క అభ్యర్థిని ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంలో ఏర్పరచడం లేదు. కాబట్టి ఇక్కడ రాజకీయాల్లో కులం అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. ఈరోజు భారతదేశంలో మంత్రివర్గ నిర్మాణంలో కానీ, కేంద్ర ప్రభుత్వం యొక్క మంత్రివర్గ నిర్మాణంలో కానీ అన్ని సామాజిక వర్గాలకు సమన్వయం చేయాల్సిందే. క్యాబినెట్ మంత్రి హోదా, స్వతంత్ర హోదా, రాష్ట్రీయ హోదా, ఇలా అందరికి కూడా సామాజిక పరంగా అందరికీ మా యొక్క మంత్రివర్గంలో స్థానం కల్పించిన ఆవశ్యకత ఉందని చెప్పవచ్చు. కాబట్టి మంత్రివర్గ నిర్మాణంలో ఇటు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు, ఆదివాసులకు, ముస్లిం మైనార్టీలకు, అగ్రవర్ణాల వారికి అందరికీ కూడా వారి రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యంగా వివిధ రకాల వర్గాలు ఉన్నాయి, జాతులు ఉన్నాయి, వాళ్ళకల్లా సామాజిక న్యాయం కల్పించాల్సిందే అవసరము ఈరోజు ఒక మంత్రివర్గ నిర్మాణంలో కులం ప్రధాన పాత్ర వహిస్తుందని చెప్పవచ్చు. కాబట్టి అదేవిధంగా మనకు రాజకీయాల్లో ఈరోజు ఉన్నది రెండు. అవి ఏంటంటే ఒకటి కులము, రెండు మూలధనమని స్పష్టంగా చెప్పవచ్చు. భారత రాజకీయాల్లో ఉండేది రెండు. ఒకటి కులము, రెండు డబ్బు, మూలధనము. కాబట్టి భారత రాజకీయాల్లో ఇది ముఖ్యంగా మనకు తగ్గాలంటే ఈ యొక్క కులము అనేది రాజకీయాల్లో లేకుండా చేయాలంటే ముఖ్యంగా ప్రజలు అచరాస్త కలిగిన వారు ఉండాలి. అందరూ విద్యావంతులై ఉండాలి. తర్వాత అదేవిధంగా ఈ యొక్క పారిశ్రామికరణ, నగరీకరణలో ఈ యొక్క కుల ప్రభావం తక్కువగా ఉంది. భారతీయ సమాజంలో ఎక్కడ గ్రామాల్లో చూస్తే మీరు ఈ యొక్క కులము రాజకీయాల్లో ఎక్కువగా ఉన్నది. భారత ఈ యొక్క సమాజంలో ఇవి విలేజ్లలో ఎక్కువ ఉంది, గ్రామాల్లో ఉందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ఇలాంటి కులము తగ్గాలంటే ముఖ్యంగా అక్షరాస్యత ఎక్కువగా ఉండాలి, పారిశ్రామికరణ జరగాలి. కాబట్టి ఇక్కడ మనకు విలేజ్ల్లో ఈ యొక్క కుల ప్రభావం ఎక్కువగా ఉంది. టౌన్లలో ఈ యొక్క పట్టణీకరణలో, నగరంలో ఎక్కడ కూడా కులం గురించి లేదని చెప్పవచ్చు. కాబట్టి భారత రాజకీయాల్లో రెండు, ఒకటి కులము, రెండు మూలధనం అని స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి రాజకీయాల కులం అనేది ఒక సిద్ధాంత పరంగా, తర్వాత ఒక ఆర్థిక సిద్ధాంతాల పరంగా ఈ యొక్క కులము ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. కానీ ఈరోజు భారత రాజకీయాల్లో రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఈరోజు సామాజిక ఆధిపత్యం కోసము పోరాటం చేసి ఈ యొక్క అట్టడుగు వర్గాల ప్రజలు అట్లే ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు, మైనార్టీ వర్గాల వారు అట్టడుగు స్థాయిలో ఉన్నారు. అగ్రవర్ణాల వారు రాజకీయ ఆధిపత్యం కోసం, సమాజ ఆధిపత్యం కోసం వాళ్ళు ఏదో ఒక పార్టీని అడ్డుపెట్టుకొని ఈ యొక్క తక్కువ కులాల వారిని పైకి రానియకుండా చేయడమే ఈ యొక్క భారత రాజకీయాల్లో ఈ యొక్క కులవస్థ ప్రభావం అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి మనకు 1957 నుండి భారతదేశంలో ఈ యొక్క రాజకీయాల కులము స్టార్ట్ అని చెప్పవచ్చు. మొట్టమొదటిగా మనకు చూసుకుంటే ఈ యొక్క సామాజిక ఆధిపత్యం కొరకు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకు భారతదేశంలో 1952లో ఈ మొట్టమొదటి ఎన్నికలు వస్తే
ఆ తర్వాత ఈ యొక్క రాజకీయాల్లో ఈ యొక్క కుల ప్రభావం అప్పటి నుండి స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. కానీ 1957 ఉంటే ఇది భయంకరంగా రాజకీయాల్లో కులం అనేది ఈ యొక్క ప్రభావం ఉందని చెప్పి మనం చెప్పవచ్చు. ఇలా మనకు రాజకీయాల కులము 1957 నుండి స్టార్ట్ అయిందని చెప్పి చెప్పవచ్చు. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, తర్వాత రాజస్థాన్, తర్వాత గుజరాత్, ఒరిస్సా, ఆ తర్వాత కర్ణాటక, బీహార్, ఆ తర్వాత జార్ఖండ్, మహారాష్ట్ర, తర్వాత ఇతర రాష్ట్రాలు చూస్తే మనం దాని గురించి చూస్తే బ్రీఫ్ గా మనము కొన్ని విషయాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా మనకు ఇక్కడ రెండు విషయాలు. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ లో యొక్క భారత రాజకీయాల్లో కులము ఏ విధంగా ఉంది అనేది ఫస్ట్ మొట్టమొదటి తెలుసుకుంటాం. 1957లో ఆంధ్రప్రదేశ్ లో బ్రాహ్మణులు అత్యధిక శాతం ఉన్నారు. బ్రాహ్మణుల ఆధిపత్యం కొనసాగుతూ ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది. ఆ తర్వాత మనకు రాను ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఆధిపత్యము బ్రాహ్మణుల ఆధిపత్యం తగ్గితే ఆ తర్వాత రెండో స్థానంలో రెడ్డి, ఈ యొక్క కమ్మ వర్గీయులు రాజకీయ సామాజిక ఆధిపత్యం కోసం పోరాటాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మనం గమనించినట్టయితే ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా ఒక కులానికి చెందిన చర్చ చెప్పడం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి చూస్తే మనకు రెడ్డి కులానికి చెందిందని ఆలోచన చేస్తారు ప్రజలు. అదేవిధంగా ఒక తెలుగుదేశం పార్టీ గురించి చూస్తే అది కమ్మ వర్గానికి చెందిందని ఆలోచన చేస్తారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఈరోజు రాజకీయాల్లో పలుకుబడితో వస్తున్నారు. ఆ కులం చెందిన వ్యక్తులు ఆ కమ్మ వర్గీయులు, రెడ్డి కులం చెందిన వారే మాత్రమే ఈరోజు రాజకీయ ఆధిపత్యము చేస్తున్నారు. మిగతా వాళ్ళు చేయడం లేదని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కమ్మ, ఈ యొక్క రెడ్డి వర్గాల మధ్య మామూలుగా ఈ కులాలు రాజకీయాల్లో ఈ యొక్క కులాలు ప్రముఖ స్థానం వహిస్తున్నాయని చెప్పి చెప్పవచ్చు. తర్వాత రాజస్థాన్ రాష్ట్రంలో తెలుసుకున్నట్టయితే రాజపుత్రులు ఇక్కడ ఈ యొక్క బీజేపీతో కలిసి భాగస్వామితో కలిసి వాళ్ళు ఉండని చెప్పారు. కాబట్టి ఇక పాత జమీందారులు కాంగ్రెస్ కు ఆపోజిట్ గా ఉన్నారు అని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి రాజపుత్రుల యొక్క ఆపోజిట్ మనకు జాట్లు, తర్వాత అహీర్లు, తర్వాత మీరా వర్గాలు, ఈ వర్గాలని కూడా సామాజిక ఆధిపత్యం కోసం రాజస్థాన్ లో పోరాటం చేస్తున్నారని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. తర్వాత మనకు యొక్క గుజరాత్ లో చూస్తే మనకు ప్రతిదారులని ఒక కులం ఉంది. ఈ ప్రతిదారులు ఆపోజిట్ గా బనియాలు వచ్చారు. బనియాలని ఒక జాతి కులం. రెండో వర్గము వారు ఈ యొక్క బనియాలు. కాబట్టి ఈ యొక్క గుజరాత్ లో ఉన్న పోటీ ఇక్కడ ప్రతిదారులకు తర్వాత బనియాలకు మధ్య సామాజిక ఆధిపత్యం కోసం రాజకీయాల్లో వీరు వర్గ పోరాటాలు చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా రాజకీయాల్లో మనకు ఈ యొక్క గుజరాత్ రాష్ట్రంలో రాజకీయాల్లో కులం ప్రధాన పాత్ర వేస్తుంది అని చెప్పవచ్చు. తర్వాత కేరళ రాష్ట్రంలో చూస్తే రాజకీయాల్లో కులం గురించి చూస్తే ఇక్కడ నాయర్లు అనేది ఒక ప్రధాన రాజకీయ వర్గం అని చెప్పవచ్చు. తర్వాత ఇజ్జువాల మధ్య నాయర్ల మధ్య ఇక్కడ రాజకీయాల్లో కుల పోరాటాలు జరుగుతున్నాయని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. తర్వాత మనకు ఒరిస్సాలో ప్రధానంగా 3 కులాలు ఉన్నాయి. అవి భూమిహారులు, తర్వాత కాయ కులస్తులు, తర్వాత రాజపుత్రులు. ఇట్లా 1950 నుండి ఇక్కడ మహావరము, షకార్ ఈ యొక్క కలహాలు రావడం జరిగింది. కాబట్టి భారత రాజకీయాల్లో ఇక్కడ కలహాలు అనేది చాలా ప్రధాన పాత్ర వస్తుందని చెప్పి మనము చెప్పవచ్చు. ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి కమ్మవర్గీయులు ఆధిపత్యం, రాజస్థాన్ లో రాజపుత్రులు బీజేపీ భూస్వామి వర్గీయులు, తర్వాత కేరళలో నాయనార్లు ఇజ్జువాలు, తర్వాత ఒరిస్సాలో భూమిహారులు కాయ కులస్తులు రాజపుత్రుల మధ్య వర్గ పోరాటాలు జరుగుతున్నాయని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. అర్థమవుతుందా? మీకు వినపడుతుందా? వెంకటరమణ, సుస్మిత వినపడుతుందా? వినపడుతుందమ్మా? వినపడుతుందా? ఓకే మా, వెరీ గుడ్ మా, థ్యాంక్ యూ. తర్వాత మనకు నెక్స్ట్ కర్ణాటకలో ఈ యొక్క కర్ణాటక రాష్ట్రంలో మనకు లింగాయతులు. మీరు అన్మ్యూట్ చేసుకోండి మా సుస్మిత, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్. ఈ యొక్క కర్ణాటక రాష్ట్రంలో రాజకీయాల కులము లింగాయతులకు, ఈ యొక్క తర్వాత
వ్యక్తిగత మంత్రివర్గంలో లింగాయతులు ఈ యొక్క మంత్రివర్గంలో ఉన్నప్పుడు మంత్రికి తన కులానికి చెందిన వాడే ఈ యొక్క ఉండాలని చెప్పి ఆచారము కర్ణాటక రాష్ట్రంలో ఉంది. కాబట్టి లింగాయతులు కర్ణాటక రాజకీయాల్లో ఈ యొక్క కుల రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నారని చెప్పి అక్కడ ఒక పేరు వచ్చింది. కాబట్టి మంత్రివర్గము జరిగేటప్పుడు కర్ణాటకలో మాత్రము ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ ఒక్క మంత్రివర్గం వచ్చినా అతని వ్యక్తిగత కార్యదర్శి ఉండాలి, తన కులానికి చెందిన వ్యక్తి ఉండాలి అనే భావన కర్ణాటక రాజకీయాల్లో ఈ యొక్క కులానికి ప్రధాన పాత్ర ఇచ్చారు. తర్వాత బీహార్ రాష్ట్రంలో ఈ యొక్క రాజకీయాల కులం ఏ విధంగా ఉందంటే రాజపుత్రులు, బ్రాహ్మణులు, తర్వాత క్షత్రియులు, ఆదివాసీల మధ్య పోరాటం జరుగుతుంది. తర్వాత రాజపుత్రులు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నారని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. తర్వాత ఈ కాయస్థులు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మారిపోయారు. తర్వాత ఆదివాసీలు ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేసి జార్ఖండ్ రాష్ట్రాన్ని వాళ్ళు సాధించడం జరిగింది. జార్ఖండ్ లో ఆదివాసీలు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేశారు. భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చారు. వాళ్ళు ఆ మద్దతు ఇచ్చి మాకు ఒక రాష్ట్రం కావాలని చెప్పి జార్ఖండ్ ముక్తి మోర్చా ఏర్పాటు చేసుకుని వాళ్ళు తన ఒక కులముకుతో వాళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని సాధించారు. కాబట్టి జార్ఖండ్ లో ఈ యొక్క కుల రాజకీయాలతో జార్ఖండ్ ముక్తి మోర్చా ఏర్పడింది. వారు రాష్ట్రాన్ని సాధించారని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. తర్వాత మహారాష్ట్రలో ఉన్నది 3 కులాలు ఉన్నాయండి. బ్రాహ్మణులు, తర్వాత మరాఠులు, తర్వాత మహర్లని 3 కులాల వారు ఉన్నారు. బ్రాహ్మణులు మొట్టమొదట అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ యొక్క సంఖ్యాబలము తగ్గిపోయింది. తర్వాత ఈ యొక్క మహర్ల యొక్క సంఖ్యాబలం కూడా తగ్గిపోయింది. వీరు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారు. ఇక్కడ బ్రాహ్మణులు, ఈ యొక్క మరాఠులు, తర్వాత మహర్లని 3 కులాల వారు ఉంటే ఈ యొక్క మరాఠీలు చాలా ముందు స్థానంలోకి రావడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క కుల రాజకీయాలు ఆ యొక్క మహారాష్ట్రలో కూడా ఈ యొక్క విదర్భ కావాలని చెప్పి వాళ్ళు మొట్టమొదటి పోరాటం చేశారు. మాకు ప్రత్యేక ప్రాంతం కావాలని చెప్పి ఈ యొక్క కొన్ని కులాలు కలిసి ఈరోజు ప్రస్తుతము శివసేన అనుంది. హిందూ ధార్మిక సంస్థ కోసం వాళ్ళు అనేక సంస్కరణలు పోరాటం చేశారు. మహారాష్ట్రలో అనే పోరాటంతో ఈ యొక్క వాళ్ళు హిందూ ధార్మిక సంస్థలు ఏర్పాటు చేశారు. ఈ యొక్క శివసేన అని పార్టీని చెప్పవచ్చు. ఈ విధంగా మహారాష్ట్రలో కూడా రాజకీయాల్లో 3 కులాలు ప్రధాన పాత్ర వహించాయి. అవి బ్రాహ్మణులు, మరాఠాలు, మహర్లనే ముఖ్యంగా ఈ యొక్క సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటే, తర్వాత అగ్రవర్ణాలలో బ్రాహ్మణులు ఉన్నారు, ఈ యొక్క మరాఠాలు ఉన్నారని చెప్పి చెప్పవచ్చు. ఈ విధంగా మహారాష్ట్రలో కూడా ఈ యొక్క రాజకీయాల్లో కులము ప్రధాన పాత్ర వహిస్తుందని చెప్పి మనం చెప్పవచ్చు. కావున భారతదేశంలో ఈ యొక్క కుల రాజకీయాలు పెరగడానికి కారణాలు ఏంటివి అనేది మనము ఒక రకంగా తెలుసుకోవాలి. అసలు ఏమున్నాయంటే మనము భారత రాజకీయాల్లో కుల రాజకీయాలు పెరగడానికి కారణం ప్రజాస్వామ్య వ్యవస్థ స్థాపించడం, వికేంద్రీకరణ, మొట్టమొదటిగా స్థానిక సంస్థలు ఏర్పాటు చేయడం. స్థానిక సంస్థల వలన ఇది రాజకీయ చైతన్యం లేకపోవడం వలన సాధారణ ప్రజలు పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఏవి జిల్లా పరిషత్, తర్వాత స్థానిక యొక్క సుపరిపాలన సంస్థలు, గ్రామ పంచాయతీలు. ఈ ఓటింగ్ కు ప్రజలు విపరీతంగా ఓటు రాజకీయాలు చేస్తున్నారు, అంటే కుల రాజకీయాలు చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో కుల రాజకీయాలు ఏ రాష్ట్రంలో చూడండి, స్థానిక యొక్క ఎలక్షన్లలో, స్థానిక యొక్క సంస్థల ఎన్నికల్లో ఈ యొక్క కుల రాజకీయాలు చాలా ముందడు స్థానంలో ఉందని చెప్పి మనం చెప్పవచ్చు. కావున ఇక్కడ ప్రజలు ఇక్కడ కులంపై ఓటు వేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో వ్యక్తికి, పార్టీకి వేయడం లేదని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. తర్వాత రిజర్వేషన్లు. ఈ యొక్క రిజర్వేషన్లు మనకు స్వాతంత్రము రాకపూర్వమే కొన్ని వర్గాల వారికి కొన్ని సదుపాయాలు కల్పించింది అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. తర్వాత మన భారతదేశంలో ఈ యొక్క మహిళలకు రిజర్వేషన్లు, తర్వాత నిమ్న జాతుల వారికి రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు, సామాజిక వర్గాలకు, మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారు. భారత రాజకీయాల్లో ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకు రోస్టర్ పాయింట్, విద్యా సంబంధమైన విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో రోస్టర్ పాయింట్ పెడుతున్నారు. అదేవిధంగా మనం గమనించినట్లయితే మైనార్టీ వర్గాల వారు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు
వీరి యొక్క సంఖ్యాబలం బట్టి 5% రిజర్వేషన్లు కల్పించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు మనకు ఆయన ఆ ప్రభుత్వం నుండి మైనార్టీ వర్గాల వారికి మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో కల్పించారు. కాబట్టి కుల సామాజికరణ బట్టి ఆయన కూడా రోస్టర్ పాయింట్ రిజర్వేషన్ కల్పించారు. మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తారు. ఇట్లా దాదాపు 2020 సంవత్సరాల వరకు ఇక్కడ రిజర్వేషన్ కల్పించారని చెప్పవచ్చు. కాబట్టి ఇట్లా 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్లు మారుస్తూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క కుల సామాజిక వర్గాలకు ఈ యొక్క రాజకీయ పార్టీలు ఎక్కడ బలం ఉంది, సంఖ్యాబలం ఉంది అనే ఆలోచనతో వాళ్ళకి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ యొక్క 10 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళని రిజర్వేషన్లు పెంచుకుంటూ పోతున్నారని చెప్పవచ్చు. తర్వాత వయోజన ఓటు హక్కు కూడా మనకు చూస్తే భారత ప్రజాస్వామ్య దేశంలో ఒక మంచి సమర్థవంతమైన నాయకులు అంటే ఈ యొక్క దేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఈ యొక్క ప్రభుత్వాధినేతలు ఎన్నుకోవాలన్నా, రాష్ట్రంలో ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలన్నా ఖచ్చితంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వయోజన ఓటు హక్కు ద్వారా, తర్వాత స్థానిక ఎన్నికల్లో వయోజన ఓటు హక్కు ద్వారా తమ నేతను ఎన్నుకుంటారని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే తమ కులానికి చెందిన వ్యక్తినే మనము ఓటు వేయాలని చెప్పే ఆలోచన వయోజన ఓటు హక్కు ద్వారా ప్రజలు వేస్తున్నారని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ వయోజన ఓటు హక్కు అనేది మన స్వాతంత్రం వచ్చినప్పుడు 21 సంవత్సరాలు ఉంది. ఆ తర్వాత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు 18 సంవత్సరాలకు ఈ యొక్క వయోజన ఓటు హక్కును కుల మత వర్గలింగం మీద కూడా అందరికీ కల్పించడం జరిగింది అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. తర్వాత మనకు భారత రాజకీయాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు కొన్ని ప్రత్యక్షంగా శాసనసభల్లో మన ఎమ్మెల్యేలు అనుకుంటున్నాం, అవి మనం ప్రత్యక్ష ఎన్నికల ద్వారా అనుకుంటున్నాం. తర్వాత విధాన మండలిలో మనము పరోక్షంగా ఈ యొక్క కులాల ప్రతిపదిగా ఎన్నుకుంటున్నామని చెప్పి మనం పరోక్షంగా చెప్పవచ్చు. కావున శాసన మండలిలో ఈ యొక్క కులాల ప్రతిపదిగా అనుకుంటాం. రాజ్యసభలో కూడా ప్రతి 6% ప్రతి 6 సంవత్సరాలకు కొంతమందిని రాజ్యసభకు పంపడం జరుగుతుంది. ఇది కూడా ఒక కులాల ప్రాతిపదికగా వాళ్ళని పంపడం జరుగుతుందని చెప్పి చెప్పవచ్చు. ఈ విధంగా మనకు జరుగుతుంది. అదేవిధంగా ఇతర కారణాలు కూడా ఉన్నాయి. భారత రాజకీయాల్లో ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ప్రత్యేక రాయితీలు సామాజిక వర్గాలు కల్పిస్తున్నారు, మైనారిటీ వర్గాలు కల్పిస్తున్నారు, ఎస్సీ ఎస్టీలు కల్పిస్తున్నారు. కాబట్టి 2 వర్గాలే ఇక్కడ దళిత వర్గాలు భారత రాజకీయాల్లో మనకు ఎస్సీ ఎస్టీ యొక్క తర్వాత మైనారిటీ వర్గాలు అల్పసంఖ్యాక వర్గాల మధ్య బ్యాలెన్స్ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. 2 జరుగుతున్నాయి భారత రాజకీయాల్లో. అగ్రవర్ణాలు, సామాజిక అల్పసంఖ్యాక వర్గాలు, ఈ 2 వర్గాల మధ్యనే రాజకీయ ఆధిపత్యం కోసం, సామాజిక ఆధిపత్యం కోసం ఈ యొక్క మనకు భారత రాజకీయాల్లో కులము ప్రధాన పాత్ర వేస్తుంది అని చెప్పవచ్చు. వివిధ రాష్ట్రాల్లో వివిధ జాతులు ఉన్నాయి. ఆదివాసుల మధ్య, ఈ యొక్క కొన్ని గిరిజన తెగల మధ్య, హిందువులు, ముస్లింలు, తర్వాత మైనార్టీలు, సిక్కులు, బౌద్ధులు, రకరకాలుగా ఈ యొక్క కుల రాజకీయాల్లో కులం ఆధారంగానే ఈరోజు రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చాయి అని చెప్పవచ్చు. జాతీయ పార్టీలను రాకుండా చేశాయి ప్రాంతీయ పార్టీలు. ప్రాంతీయ పార్టీల యొక్క మనుగడ అంటే ఈ యొక్క కులాల ఈ యొక్క కులాల పరంగా కొన్ని ప్రాంతీయ పార్టీలు రావడం జరిగింది. హిందూ అని, ముస్లిం అని, ఇట్లా రకరకాలుగా సామాజిక వర్గాలు అట్టడుగు సభగా అలాగే ఉండిపోయారు. కానీ అగ్రవర్ణాల కులాలతో ఈరోజు ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలలో మీద ఈ యొక్క క్యాస్ట్ పరంగా రావడం జరిగిందని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి ఇప్పుడు కుల రాజకీయాలే భారతదేశంలో ముఖ్యము వెళ్తున్నాయని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ మనకు రాజకీయ వర్గంలో, రాజకీయ ఈ యొక్క కులంలో కులానికి ప్రాధాన్యత మనం ఇవ్వరాకుండా చేయాలి. కేవలము వ్యక్తి కోసం మనం ఓటు వేయాలి. సమర్థవంతుడు నాయకుడా, విద్యావంతుడా, నైపుణ్యవంతుడా, మంచి వ్యక్తి అని చెప్పి ఓటు వేయాలి తప్ప ఒక కులం చెంది మనం ఓటు వేయాలని చెప్పి నా భావన. అదేవిధంగా మంత్రివర్గ నిర్మాణంలో ఈ యొక్క నియోజకవర్గ ఎన్నికల్లో కూడా ఇక్కడ సామాజిక వర్గంతో ఈ యొక్క కులాల ప్రతిపదికన వాళ్ళకి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నారు. విద్యావంతునికి అని కాకుండా కేవలము తక్కువ కులం చెందిన వాడైనా వాడు విద్యావంతుడు కాడు,
తక్కువ ఎడ్యుకేషన్ ఉంటది, తక్కువ అర్హత ఉంటది, వాణ్ణి మాత్రమే మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నారు. ఇలా భారత రాజకీయాల్లో కులము పాత్ర గురించి చూస్తే చాలా దారుణంగా ఉందని చెప్పి మనము చెప్పవచ్చు. కావున ఈరోజు ఒక PDF కూడా మీకు షేర్ చేస్తాము, మీరు కంటెంట్ చూస్తాము, చూడండి. ఒకసారి గమనించినట్లయితే మీరు భారతదేశంలో కుల రాజకీయాలు నిర్మాణం గురించి చూస్తారు, తర్వాత పరిచయము, తర్వాత నిర్వచనము, తర్వాత ఈ యొక్క కూలి చెప్పిన యొక్క ఒక డెఫినేషన్. when a class is in what wherever a call caste. తర్వాత రాజకీయాలపై కుల ప్రభావము, తర్వాత నెక్స్ట్ రాజకీయాలు కులము, తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా సామాజిక వర్గాల కులం ఉంది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తర్వాత గుజరాత్, తర్వాత కేరళ, ఒరిస్సా, తర్వాత మనకు కర్ణాటక, తర్వాత బీహార్, తర్వాత జార్ఖండ్, మహారాష్ట్ర, ఇట్లా రాజకీయాల్లో కులము వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా ఎవరు అని చెప్పి మనం సంక్షిప్తంగా ఈరోజు తెలుసుకున్నాం. అదేవిధంగా భారత రాజకీయాల్లో ఈ యొక్క కుల రాజకీయాలు పెట్టడానికి గల కారణాలు ఏంటివి అన్నప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ స్థాపించడం, ప్రజాస్వామ్య వికేంద్రీకరణం సాధించడం, రెండవది రిజర్వేషన్లు, తర్వాత సార్వజనీన వయోజన ఓటు హక్కు, ప్రత్యక్ష ఎన్నికలు, పరోక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. తర్వాత ఇతర కారణాల గురించి మనం తెలుసుకున్నాం. కొన్ని కులాల వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం, SC ST వర్గాల వారికి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి మనం ముగింపులో ఏం చెప్తున్నాము, రాజకీయ పక్షాలని ప్రవర్తన నియమంలో తెలుసుకున్న కులము ప్రాధాన్యత ఇవ్వరాదు. కాబట్టి రాజకీయ పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థుల ఎంపికలో కులానికి ప్రాధాన్యత ఇవ్వకుండా నిలబెట్టాలి. మంత్రివర్గ నిర్మాణంలో కులానికి ప్రాధాన్యత ఇవ్వరాదు. కాబట్టి ఇక్కడ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎన్నిక చేయటంలో ఇక్కడ కులానికి ప్రాధాన్యత లేకుండా మంచి సమర్థవంతుడికి ఎన్నుకోవాలా అని చెప్పి మనకు చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకు వీటి గురించి మనం స్పష్టంగా చెప్పడం జరిగింది. వెంకటరమణ, సుస్మిత, టాపిక్ అర్థమైందమ్మా? భారత రాజకీయాల్లో కులం పాత్ర గురించి టాపిక్ అర్థమైందా సుస్మిత? వెంకటరమణ, ఏమన్నా డౌట్ చెప్పండి. మీ క్వశ్చన్ ఏంటంటే భారత రాజకీయాల్లో కులం పాత్ర క్యాస్ట్ అన్నమాట. అంటే మనకు ఎలక్షన్ లో తర్వాత పొలిటికల్ పార్టీ చూస్తే అభ్యర్థుల ఎన్నికల్లో కులము ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇది ఎస్ఏ క్వశ్చన్ అమ్మా. 10 మార్కుల క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. భారత రాజకీయ ప్రక్రియలో పొలిటికల్ ప్రాసెస్ ఇదే విషయము ఈరోజు మనకు. ఒకసారి ఫోటో ఆన్ చేయమ్మా, ఫోటో ఆన్ చేయండి. మాధవి రాలేదు, వెంకటన్న మాధవి అబ్సెంట్, హేమంత్ రాలేదు, కమలాకర్ రాలేదు. ఓకే మా, వెరీ గుడ్ మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సుస్మిత, వెంకటన్న, ఓకే ఓకే, థ్యాంక్ యూ వెంకటన్న. మాధవి, హలో మాధవి. వెంకటరమణ, ఇప్పుడే సార్ నువ్వు పెట్టేసాడు, అప్పుడే నువ్వు మాట్లాడతా. మెసేజ్ ఇప్పుడు వచ్చింది.
సార్ ఇప్పుడే పెట్టేసినాడు. ఆయన ఏం క్లాస్ చెప్పినాడా? క్లాస్ చెప్పేసి ఇంకా ఫోటో ఆన్ చేసే తల్లికి సరే అని చెప్పే తల్లికి అంతలో నువ్వు వచ్చేసిన. ఇప్పుడు మెసేజ్ వచ్చింది, నిన్ను చూసుకున్నా వస్తున్నా అప్పుడే పెట్టేసినాడు. దానికి ఏం చేయాలి? దానికి మనం కాలేజ్ ఎప్పటి నుంచి అంట? తెలియదు. రేపు నెల. ఓకే బాయ్. బాయ్ రానా.